మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్లిమిటెడ్ బఫెట్ వీడియో అయితే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ట్రైన్ వచ్చేస్తాయి, ఎప్పుడెప్పుడు ఎక్కేసి వెళ్ళిపోదామా అని మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బుజ్జిదాని కంటే బుజ్జిదాని పిలకలే ఫాస్ట్ గా ఎదిగేస్తున్నట్టు అనిపిస్తున్నాయి నాకు అప్పుడప్పుడు. మేము ఎక్కాల్సిన ఎర్రబండి అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కడం ఇంక ప్లేసుల కోసం వాదన. మా వారు బయటకు వచ్చారంటే కంటి చూపుతో కంట్రోల్ చేసేస్తారు మా వాళ్ళని. నిజమేనండి బాబు, ఇక్కడ జర్నీలో పిల్లల మీద చేసుకున్నామంటే ఇంక అంతే మన సంగతి. అది కూడా ఎస్పెషల్లీ బయట ఉండేటప్పుడు. బఫెట్ కి వెళ్లేది మేము మాత్రమే కాదు, మా ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారు. ఎక్కడైనా ఎండకి నెమలి కురులు విప్పి నాట్యం చేయడం చూసారా? ఆ నెమలి రోల్ ఇప్పుడు మా మేడం గారే ప్లే చేస్తున్నారు. ఒక గంట ప్రయాణం తర్వాత ఫైనల్ డెస్టినేషన్ అయితే చేరుకున్నాం మనం. బెర్లిన్ లో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్తారని నేను అడ్రస్ కూడా పెట్టాను. ఈ రెస్టారెంట్ కోసం ఫస్ట్ మా హస్బెండ్ చెప్పంగానే ఈ బాబాయ్ చైనీస్ రెస్టారెంట్ వద్దు అనేసా. నేనైతే చెప్పంగానే వద్దు అనడం మనకి మామూలే కదా. ఆ తర్వాత వెంటనే ఇంటర్నెట్ కి వెళ్లి కాస్తంత నెట్ లో ఈ రాయల్ గార్డెన్ కోసం ఆరా తీస్తే రివ్యూస్ ఇంకా ఇమేజెస్ నన్ను అయితే ఇంప్రెస్ చేసేసాయి. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా మాతో పాటు రాయల్ గార్డెన్ కి వచ్చేస్తారా? నిజంగా ఇంకాసేపు రెస్టారెంట్ లోపలికి వెళ్లకుండా ఈ చేపలకి వీడియో తీసుకుంటూ ఉన్నానంటే ఆ చేపలతో పాటు మా వాళ్ళు కూడా ఈదుతారు ఆ వాటర్ లోని. మొదటిసారి రావడమే ఇలాంటి ట్విస్ట్లు అవసరమా చెప్పండి మనకి. సో మర్యాదగా లోపలికి వెళ్లి మన ప్లేస్ లో అయితే చూసేసుకుందామా. కేవలం బస్ లో సీట్ల కోసమే పోరాటం అనుకుంటే ఇక్కడికి వచ్చినా అదే తంతు. ఇంతకీ దిశా బేబీ పోరాటం నా పక్కన కూర్చోవడానికి కాదు, ఎవరి కోసం అనేది కొద్ది క్షణాల్లో మీకే తెలిసిపోతుంది. ఈ రోబోట్ నుంచి సడన్ గా తుల్లి పడ్డాను. ఇంకా నిజంగా ఎక్కడికక్కడ సెక్యూరిటీ నించున్నట్టు ఈ బొమ్మలు ఒకటి. అసలు రెస్టారెంట్ అయితే ఖాళీనే లేదు. రిజర్వ్ చేసుకొని వెళ్ళకపోతే మాత్రం దొరికిపోయినట్లే. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత రిజర్వేషన్ చేసుకోకుండా ఏ రెస్టారెంట్ కి వెళ్ళలేదు మేము ఇప్పటికొచ్చి. మేము వచ్చింది అన్లిమిటెడ్ బఫెట్ అయినా సరే ఊరికే ఒకసారి మెనూ కార్డ్ చూస్తే ఆ తృప్తే వేరు. ఐదర్ మేము వస్తే ముందుగా వచ్చేస్తాము, లేదంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి మా కోసం వెయిట్ చేసేలా వస్తాము. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా మేము ముందుగా వచ్చేసామని. మా ఫ్రెండ్స్ వచ్చేలోగా బోర్ కొట్టకుండా బఫెట్ లో ఉండే ఐటమ్స్ ని చూసేద్దామా. ఫస్ట్ ఈ బ్రెడ్ ముక్కలు ఇంకా ఫ్రెష్ ఫ్రైస్ ని చూసి బుర్రే తిరిగేసింది నాకు. అస్సలు వాటిని వేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను వీడియో తీసేటప్పుడే. ఈ స్నేల్స్ అయితే అస్సలే తినను నేను. ఇది వచ్చేసి డక్ ఫిలెట్. మొత్తం తిరిగి చూస్తే ఇక్కడ ఒక్క దగ్గర కనిపించింది రైస్. మన సైడ్ అన్లిమిటెడ్ బఫెట్ లో ఉన్నంత కలర్ఫుల్ గా లేకపోయినా ఏదో కాస్త కోస్తో యమ్మీగానే అనిపిస్తున్నాయి ఐటమ్స్ అయితే నాకు. అది కూడా పొద్దున్న ఓట్స్ తినేసి వచ్చా కదా, ఆకలి దంచేస్తుంది అసలు. ఎక్కువ తింటా అని చెప్పలేను కానీ ఇక్కడున్న ఐటమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా మాక్సిమం కొంచెమైనా అన్ని ట్రై చేస్తాను. నేను తినే ఐటమ్స్ మాత్రమే. ఇవైతే ఫ్రెష్ గా ఇక్కడికిక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ప్లేట్ లో వేసుకొని వాళ్ళకి ఇస్తే రెడీగా కుక్ చేస్తారు. ఏ కాంబినేషన్ లో కావాలంటే ఆ కాంబినేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు చూపిస్తుందంతా కూడా మీకు ఫ్రెష్ అండ్ కుక్ చేయలేని ఫుడ్. పోతే పోనివ్వండి గానీ బూర్లు గార్లు ఇక్కడ కూడా పెట్టేశారు అబ్బా అని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాను. కాకపోతే అవి బూర్లు గార్లు కాదు, ఇక్కడ సంథింగ్ డెసర్ట్ టైపే. కానీ చూడంగానే మాత్రం మన సైడ్ బూరి గారే గుర్తొచ్చింది నాకు. ఆకలితో ఎవరైనా ఈ వీడియో చూసారంటే మాత్రం అంతే వెంటనే వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని మరి కూర్చొని తింటూ చూస్తారు. మా వాళ్ళు అస్సలు ఆగట్లేదు ఈ ఐటమ్స్ అన్ని చూసి. కనీసం సూప్స్ అయినా స్టార్ట్ చేస్తామమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇంకా సరే అని ఒప్పేసుకున్నాను. ఇంతకీ అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్తుంది అక్క, ప్రైస్ ఎంతో చెప్పనే లేదు అని అనుకుంటున్నారేమో. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తా చెప్పండి. ఈ వీడియో తీసిందే మీకోసం. సో పర్ చైల్డ్ వచ్చేసి 13 యూరోస్, అంటే ఒక్క పిల్లకి 1300 అన్నమాట. ఇంకా పెద్ద వాళ్ళకి వచ్చేసి 26 యూరోస్, అంటే 2600. ఇంకా నీకు నచ్చినంత కడుపుకి పట్టినంత తినొచ్చు. బట్ డ్రింక్స్ కాస్ట్ మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా. ఏ డ్రింక్ అయినా వాటర్ అయినా ఎటువంటి తాగేది ఏదైనా సరే అది ఎక్స్ట్రానే. ఇంత కలకలాడేస్తున్న ప్లేట్ ఇంకెవరిది అయి ఉంటుంది? ది వన్ అండ్ ఓన్లీ స్నేహ. మా బుడంకాయలు ఇద్దరు మ్యాంగో జ్యూస్ ఆర్డర్ చేసుకుంటే నేను మాత్రం కోలా ఆర్డర్ ఇచ్చుకున్నాను. మీకు గుండె బద్దలైపోయే మాట ఒకటి చెప్పనా? నేను ఆర్డర్ చేసుకున్న కోలా రేట్ ఎంతో తెలుసా ఈ రెస్టారెంట్ లో? 450 రూపాయలు, అంటే 4 యూరోస్ 50 సెంట్స్ అన్నమాట. ఇంకా యశు దిశా బేబీ ఆర్డర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ అయితే ఇద్దరిది కలిపి 1600 అనుకుంటా. ఒక్కొక్కటి 8 యూరోస్ పడినట్టు ఉన్నాయి. మా హస్బెండ్ నాకు క్లియర్ గా చెప్పలేదు, నేను ఫీల్ అయిపోతానని చెప్పి. అయినా ఇందులో పెద్దగా ఫీల్ అవ్వడానికి ఏముందిలేండి, మెల్లిమెల్లిగా నేను కూడా ఈ రేట్లు అన్ని అలవాటు చేసుకుంటున్నాను. చికెన్ మంచూరియానే ఫస్ట్ టేస్ట్ చేశాను నేను. ఫస్ట్ స్పూన్ పెట్టంగానే నాకు అనిపించింది ఏంటో తెలుసా, ఒక 4-5 ప్లేట్లు లాగించేద్దాం అనుకున్న ఫుడ్ అయితే. ఈ రెస్టారెంట్ లో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? మీరు అనుకోవచ్చు ఫుడ్ లేకపోతే అంబియన్స్ అని. ఖచ్చితంగా కాదు. ఫస్ట్ ఏంటంటే అక్కడ టేబుల్ పైన నోటీస్
నోటీస్ పెట్టారు కదా, ఐ మీన్ ఒక పేపర్ లాంటిది. ఒక్క ప్లేట్ లో 30 గ్రామ్స్ కంటే ఫుడ్ ఎక్కువ వదిలినట్టయితే ఖచ్చితంగా దానికి చార్జ్ చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనగానే నచ్చినంత వేసేసుకొని ఇంకా వదిలేయటం అనేది కామన్. సో ఇలాంటి రూల్ ఒకటి పెట్టడం వల్ల ఫుడ్ వేస్ట్ అవ్వదు, ఇంకా ఎవరికి ఎంత కావాలో అంతే వడ్డించుకుంటారు. మేబీ మన ఇండియాలో కూడా అన్లిమిటెడ్ బఫెట్స్ లో ఇలాంటి రూల్ ఏమైనా పాస్ చేస్తే బాగుంటుందేమో కదా. మా ఆయన తినేదేం ఉండదు కానీ ప్లేట్ ని చూసి మాత్రం భలే మురిసిపోతున్నారు అసలు. దివ్య, వి ఆర్ మిస్సింగ్ యూ. అన్లిమిటెడ్ బఫెట్ లో ప్లేట్లని ఇంత నీట్ గా క్లీన్ చేసి తినడం ఇదే మొదటిసారి నేను చూడటం. ఆల్మోస్ట్ 500 పెట్టి కొనుక్కున్న కోలాని ఆఖరి ప్లేట్ వరకు ఉంచేసుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తున్నాము. ఒక 45 నిమిషాల తర్వాత అందరూ కూడా మొదటి ప్లేట్లు కంప్లీట్ చేసుకున్నాము. ఈ ఫోర్కులతోని నాకైనా ఇంత బాగా తినడం రాదేమో, మా వాడు చక్కగా తింటున్నాడు. స్కూల్లో 4 పిల్లలతో పాటు ఉంటారు కదా, అన్ని నేర్చేసుకుంటారు ఈజీగా. కానీ మనం అలా కాదు కదా, నా మొహం మా ఆయన మొహం నేను. ఇలాంటి కొత్త కొత్త విద్యలు మేమెక్కడ నేర్చుకుంటాం. విద్యలేం కాదు కానీ ఏదో ఊరికి అలా సరదాగా అన్నాలండి. 4-5 ప్లేట్లు లాగించేద్దాం అనుకున్నానా, రెండో ప్లేట్ ని చాలా అంటే చాలా కష్టంగా ఎంచుకుంటూ వేసుకున్నాను ఐటమ్స్ ని. కరెక్ట్ గా నా ప్లేట్ ని గమనించినట్లయితే నా ప్లేట్ లో ఇది వరకు ఎప్పుడు ట్రై చేయలేని ఐటమ్ ఒకటి ఉంది. అదేనండి బాబు, సుషి అంటారు కదా. ఓ తెగ ఫేమస్ ఇక్కడ, తెగ తింటారు మా ఫ్రెండ్స్ కూడా. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, తినలేదు ఇంకా. యాక్చువల్లీ దానికి అదే అన్నేసి తెచ్చుకుంటాను. సోయా సాస్ దీంతో తినాలి. ఇది వేసుకోవాలా మీదనా? కొంచెం లైట్ గా. యాక్చువల్లీ సైడ్ పెట్టుకున్న దాంట్లో ముంచుకోవాలి, బట్ కొంచెం ఏం కాదు ఏం కాదు. చేపనే కష్టం కదా నిజంగా, అస్సలు దొరకదు. బుద్ధిగా తక్కినవన్నీ తినకుండా నాకు ఎందుకంట ఈ ప్రయోగాలు. బొత్తిగా నా నోరంతా పాడు చేసేసింది ఆ సుషి అయితే. నాకైతే అంతగా నచ్చలేదు. 4-5 ప్లేట్లు లాయిన్ చేస్తానని మా వారితో చెప్పానా, 2 ప్లేట్లు తినేసరికి అయిపోయింది నా పని. కడుపులో ప్లేస్ లేకపోయినా ఈ డెసర్ట్ తినకపోతే మాత్రం అసలు తృప్తిగా అనిపించదు నాకు. అసలు తృప్తి ఏంటి, నిద్రే పట్టదేమో ఇంటికి వెళ్తే. ఎంతటి దౌర్భాగ్య స్థితి అంటే, ముందు డెజర్ట్స్ తింటే ఫుడ్ తినలేము. సో ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్స్ తిన్నామంటే ప్లేస్ ఖాళీ లేదు పొట్టలోని. ఇంకా మెయిన్ కోర్స్ వైపు అయితే నేను తొంగి కూడా చూడలేదు. ఇందాక చెప్పా కదా, ఇలా రా ఐటమ్స్ ఉంటాయి, అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ కాంబినేషన్ లో కుక్ చేసి మనకి ఇస్తారని చెప్పి. ప్రస్తుతానికైతే వీటిని కళ్ళతోనే తినేద్దాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిందాము. ఇప్పుడైతే అసలు తినలేని పరిస్థితి నాది. ఎంత పొద్దున బ్రేక్ఫాస్ట్ లైట్ గా తిన్నా అదేంటో మరి తినలేకపోయాము. అఫ్ కోర్స్ డైలీ మన ఫుడ్ పోర్షన్ బట్టే కదా మనం తీసుకోగలము. ఒక్కసారి హెవీగా తినేయాలంటే ఎక్కడ తినేయగలం చెప్పండి. మా వారి మటన్ ట్రై చేయమంటున్నారు, ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెట్టి పారిపోయాను. ఇంకా తినేదేం లేదు, కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోదామని అనుకున్నామా, ఇదేదో చాలా టేస్టీగా ఉందని చెప్పి జర్మనీ పిల్ల నన్ను టెంప్ట్ చేసేసరికి ఇద్దరం 2 కప్పుల నిండా తెచ్చేసుకొని మరి కూర్చొని సిగ్గు లేకుండా తినేస్తున్నాము. మా ఆయన అయితే ఒక్కలా ఏడిపిస్తున్నారు. ఇప్పుడే కదా ఖాళీ లేదని చెప్పావు, మళ్ళీ వెళ్ళి స్వీట్ తెచ్చుకున్నావు ఏంటని. నేను తిన్నదే కాక మా యశ్ బాబుని కూడా టెంప్ట్ చేసేసాను. సో ఆటోమేటిక్గా స్వీట్ అనేసరికి ఎవరికి తినాలనిపించదు చెప్పండి. నా వెనకాల 2-3 జర్మన్స్ వెయిట్ చేస్తున్నారు. అయినా సరే ఈ డెడ్లీ కాంబోని మీకు చూపిద్దామని చెప్పి నా తాపత్రయం. వెనకాల ఇంకా చాలా కేక్స్ అవి కూడా టేస్ట్ చేయకుండా ఉన్నాయి, కానీ ఇంకా మన వల్ల కాదు అసలు. మా వాడు ఏదో నిజంగా తినేస్తాడని చెప్పి ఫుల్గా గ్లాస్ నింపేశానా. యాక్చువల్లీ ముందుసారి వేసినాడు వీడియో తీయలేదు, మళ్ళీ అందుకే వేసుకున్నాను వీడియో కోసం. నెలకు ఒకసారి ఇలాంటి ప్లేస్కి వస్తే చాలు, ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. అంత ఫుడ్ తిని ఇంకా అన్ని ఐస్ క్రీమ్లు స్వీట్లు తిన్న తర్వాత కూడా ఈ లాలీపాప్స్ కోసం మా ఆరాటం చూసారా. చిన్న పిల్లల కంటే దారుణం అసలు మేము.
అలా చిన్న పిల్లల్లా లాలీపాప్లు పట్టుకొని బయటకు వచ్చేసాము. అన్నట్లు మేము తిన్న ఫుడ్ ఇంకా డ్రింక్స్ తో కలిపి మా నలుగురికి బిల్ వచ్చేసి €100 అయినట్లుంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని బాధపడటం కంటే ఇలా €100 అని అనుకోవడమే బెస్ట్ ఏమో. ఎందుకంటే అది కన్వర్ట్ చేసేసరికి 10,000 అయిపోయింది. వామ్మో! సో అలా లాలీపాప్లు తినుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. మీకు ఈ వ్లాగ్ చూసి ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, టేక్ కేర్.